ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. సర్పంచ్ ఏకగ్రీవాలపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు, అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండవనే దానిపై చర్చించబోతున్నారు. అటు సర్కార్, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీలతో ఎస్ఈసి సమావేశంలో చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా అంశంతో పాటు ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయం తీసుకోనుంది. అటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది. దీనిపై ఇవాళ నిర్ణయం తీసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల్లో సాధారణంగా ఏకగ్రావాల హడావిడి కనిపిస్తుంది. వార్డు మెంబర్లు, సర్పంచ్ పదవులు ఇలా చాలా చోట్ల ఏకగ్రావాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరోవైపు నేడు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఈసీ సమావేశం కానుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్లకు శిక్షణ, అవగాహన క్రమంలో నిర్వహించనుంది. 4 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసే యోచనలో ఉంది సర్కార్. ఇందుకు పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. న్యాయ నివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.